ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వాలపాలెం స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు నక్కా ఆనంద్ బాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు నుంచి ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని అన్నారు. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు, రవాణా లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వం విధానాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇసుక భారంగా మారిందని, పేద మధ్యతరగతి కోసమే ఉచితంగా ఇసుక అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం. ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా 30 లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం. కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూటగట్టుకున్నాడనేది ప్రజలు ఎరిగిన సత్యం. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యుడు, పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5-6 లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది. ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేశారు. స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు ఎవడకు అందిన కాడికి వాళ్ళు దోచేసుకున్నారు. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులో తీసుకొచ్చారో, నాణ్యమైన ఇసుక ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మేము అభినందిస్తా ఉన్నాం. ఇవాళ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా విచ్చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు పొందే ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెళ్ళిద్దని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.